ఏం చెప్తారు సార్? ఏంటి అసలు ఇప్పుడు వాళ్ళంతల వాళ్ళుగా రాజీనామాలు చేస్తున్నారు, వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు, మళ్ళీ ఇంకా మీ కూటమి ప్రభుత్వం వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ చేయలేదు, మీ పనిలో మీరు ఉన్నారు, ఇంకా అటువైపు అక్కడ దాకా రాలేదు, ఇంకా వచ్చి 15 రోజులు అవుతోంది అంతే మీ కూటమి ప్రభుత్వం. సో వాళ్ళే భయపడి వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం బెదిరించి వాళ్ళని తీసేస్తూ ఉంది. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే ఎన్నికలు ముగిసి రిజల్ట్ అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంకా రిజల్ట్ రాలేదు, అప్పటికి కూడా మనం చూసాం నాగార్జున యూనివర్సిటీలో అక్కడ మీటింగ్ జరిగింది, వైసీపీకి సంబంధించిన మీటింగ్ పెట్టుకున్నారు, అందులో అట్లాంటి పరిస్థితులు అప్పుడు కనిపించాయి. అవన్నీ బయటకు వస్తాయని కదా వీళ్ళు రాజీనామాలు చేసేది. ఏం చెప్తారు సార్? పవన్ గారు భయపెట్టడము అనే అంశం దగ్గరికి వచ్చేసరికి సార్ అది 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పర్సనాలిటీస్ చూస్తే భయపడతారు, వాళ్ళు భయపెట్టక్కర్లా. వాళ్ళ పర్సనాలిటీని మనం చూసేటప్పుడే మనకు ఒక రకమైనటువంటి భయం వస్తుంది అన్నమాట. ఇవాళ వాళ్ళు వైకాపా తాలూకా వాళ్ళ భావన ఆ విధంగా ఉందన్నమాట. అంటే ప్రభుత్వాన్ని చూస్తే వాళ్ళు భయపెడుతున్నారు అని చెప్పేసి భ్రమపడుతున్నారు. అని మనమేం చేయలేం. కూటమి ప్రభుత్వం ఏమి బాధ్యత ఇవాళ మీరు అన్నట్టుగా మేము ఎక్కడ ఎవరికి రాజీనామా చేయమని ఎవరికి చెప్పలేదు. కానీ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఎవరికి ఉంటాయి ఆ భయాలు? నిర్భయంగా తన పని తాను చేసుకుపోయినటువంటి ఏ ఉద్యోగి గాని, ఏ పదవిలో ఉన్న వ్యక్తికి గాని భయం ఉండదు. ఎప్పుడైతే లొసుగులతో కూడి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పని చేసుకుంటూ పోయినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా భయపడతారు. ఇవాళ అదే జరుగుతుంది. వాళ్ళు సెలవు పైన మేము వెళ్ళిపోతామని సిఎస్ దగ్గర నుంచి చెప్తుంటే కూడా మీరే కదా ఆగండి ఎందుకు అంత తొందర, వెళ్తురు ఆగండి అని మీరే ఆపుతున్నారు, వెళ్ళిపోమని ఎవరికి చెప్పట్లేదు. అంతే కదా. ఇప్పుడు ఉన్న పళంగా వెళ్ళిపోతే అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటది అన్నటువంటి ఆలోచన ఉంటది కదా. ఇప్పుడు నేను పొద్దున్న ఈ కథనం చూసా. అయితే బీసీలు చీసీలు సార్, అదే బీసీలకి సంబంధించి అంటే నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ నే. అదే విధంగా నేను ఈ మధ్య కాలంలో అంటే మాకు పెద్దలు లక్ష్మణ్ గారికి తెలుసు, మా పార్టీ ఫౌండర్ అయినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. చాలా మంది అనుకుంటారు ఆయన కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చారు. ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు. జాతీయ ప్రభుత్వం ఏదైతే 1981 ఎలక్షన్స్ ముందు 47లో ఏర్పడినటువంటి జాతీయ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేసేట తప్పిస్తే ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన కాంగ్రెస్ సంబంధం లేనటువంటి. బయటకు వచ్చేసిన తర్వాత 1951లో భారతీయ జనతా పార్టీ ఫౌండర్ గా ఆయన వచ్చారు. వారికి తోడుగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వచ్చారు. వారిద్దరూ